హలో అందరికీ. ఈరోజు కొంచెం వర్షం అది వచ్చింది కదా, కొద్దిగా చిన్న చిన్న మొక్కలుగా అలా నిర్లక్ష్యం అయిపోతుంది. కొద్దిగా పైపాటు చేస్తా మాట్లాడుకుందాం. ఈ చాలా రోజులైంది, ఏమీ ఎండలకు పెరగలేదు. కొద్దిగా మనం ఇలా చేస్తే బాగుంటుంది. దాంతోనే మనం ఒక మాట కూడా చెప్పుకుందాం. ఎలా అంటే మనకి ఇది ప్రకృతిలో ఎంతో ఆనందం ఉంది. ప్రతి క్షణం మనం దాని నుంచి ఎంతో కొంత తీసుకుని ఎంతో కొంత ఆనందించడం నేర్చుకోవాలి, అలవాటు కూడా చేసుకోవాలి. అంతేకాదు ప్రకృతి నుండి అనంతమైన ఆనందం, సంతోషం, ఎన్నో అవసరాలు కూడా మనకి తీరుతాయి. అన్నీ ఆయాచితంగానే లభిస్తాయి. మరి అంతేకాకుండా ఇంకా మనకి ఈ మన సంగీతం, సాహిత్యం, గానం, నటనం ఇలా అనేక విషయాల్లో మనం ఎదుర్కోవాలి. కానీ చెవిని బడి కానీ విని చదివి ఆనందించడానికి మనకి ఎన్నో ఉన్నాయి. నదులు చూస్తే విశాలమైనటువంటి నదులను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మన మనసు కూడా ఎంతో విశాలంగా ఉన్నట్టు మనసు పరుగులు పెడుద్ది. అలాగే వేసవిలో ఇప్పుడు ఈ టైంలో సాయంకాలాల్లో చల్లని గాలి మనకి ప్రాణం పోసినట్టే అనిపిస్తుంది. అలాగే మంచి నీరు కూడా, అలాగే ఆహారం, ఇంకా మనకి ఏదైనా ఇష్టమైన ఆహారం కూడా అంతే. తిన్నప్పుడు మనకి ఎంతో జీవకి తృప్తి కలుగుతుంది. మరి ఇన్ని ఆనందాలు, ఇన్ని తేలికగా మనకు లభించి ఈ సంతోషాలు కాదనుకుని ఏయో మనకి లభించిన వాటిని, అందుకోలేని వాటిని కోరుకుని మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు మనసు పాడు చేసుకోవాలి? మనం ఎందుకు దుఃఖం పాలవ్వాలి? అది లేదు ఇది లేదు అని మనకు అంత అవసరం లేదు కదా. అందుకని మనం ఇలాంటి ఆనందాలని, సంతోషాలని ఇంకా చెప్పుకోవాలంటే ఎంతో మంత్రముగ్ధులు చేసే గానం, జేసుదాస్ గారి గానం ఎలా ఉంటుంది? మంత్రముగ్ధులం అయిపోతాం. వింటుంటే మనసు మంద్రస్థాయిలో ఆయన పాటలు, ఆయన వాయిస్ వింటే మనకు ఎలా అనిపిస్తుంది? మనసు నిలకడ స్థితికి వెళ్తుంది. ఇక మన సీతారామ శాస్త్రి గారు పాటలు ఇంకా చెప్పనే అవసరం లేదు. ఇది ఎలా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన ఆ మాటల పొందిక, ఆ పదాల ప్రయోగం, అసలు ఏంటి ఎలా రాశారని ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. చాలా ఆనందంగా ఉంటుంది. వ్యక్తీకరించలేని స్థాయిలో ఉంటాయి. మనమే రచించనక్కర్లేదు, మనకేమీ గానమే రావాలని లేదు, మనమే పాడేయలేదు. పాడేవారు బోలెడు మంది ఉన్నారు. త్యాగయ్య ఉన్నారు, అన్నమాచార్యులు ఉన్నారు, ఇంకా అనేకమైన పురంధరదాసు. ఏ గానం చూసినా, ఎక్కడ చూసినా విని ఆనందించే మనసు మనకు ఉంటమే చాలు. మనమే పాడి మనకు పాట రాలేదు, మనకి గానం అవ్వలేదు, లేదంటే మనకి ఇది లేదు అది అవ్వలేదు అని అనక్కర్లేదు. మనలో ఉన్న టాలెంట్ మనం ఏదో జీవించడానికి వీటిని అన్నిటినీ ఉపయోగించుకుని ఆస్వాదించి ముందుకెళ్ళచ్చు. ఇదిగో ఖాళీగా లేకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు, దీనికి ఎంత అసరా ఇచ్చేయమనుకోండి, ఎంత చక్కగా చేసి ఇప్పటికిప్పుడు ఎంత అందంగా తయారైంది. అంతే ప్రకృతి. ఇవి 2 రోజుల్లో చూడండి పచ్చగా చుట్టూ చేశాను కదా, మరి ఇంకా కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇంకా కొన్ని మొలకలు వచ్చి ఇదంతా బాగుంటాయి. అలాగే ఇక ఇవన్నిటినీ మనం సంపత్తిని, వారి నుంచి వచ్చిన ఇవన్నిటినీ వారియే కాదు మనం కూడా సొంతం చేసుకుని ఆనందించగలిగితే అంతే చాలు. ఇకపోతే జిడ్డు కృష్ణమూర్తి, అనేక మంది సాహితీవేత్తలు ఉన్నారు, తత్వదర్శకులు ఉన్నారు. ఇప్పటి కాలంలో నవీన తత్వదర్శకుడు కృష్ణమూర్తి ఆయన తత్వదర్శనాన్ని కొంతవరకైనా అర్థం చేసుకుంటే మనకు దృక్పథమే మారిపోద్ది. క్షణము ఏదో పక్క నుంచి మనకి ఈ విజ్ఞానం అందుతూనే ఉంటుంది. చిన్న పాప దగ్గర నుంచి ప్రతి దాని నుంచి కూడా మనం తెలుసుకోవాలని, ప్రతి దాంట్లో కొత్తదనాన్ని చూడాలని మనకుంటే తప్పనిసరిగా ప్రతి దాని నుంచి మనకి ఆనందం అందుతుంది. మనం దేని గురించి ఎక్కడో ఉన్నదా, దూరంగా ఉన్న కొండ మీద ఉన్న దాని గురించి మనం బాధపడక్కర్లేదు. మన ప్రక్కనే, మన ఇంటిలోనే, మనతోనే ఉన్న ఈ ఆనందాల్ని మనం పంచుకొని ఎంతో బాగా కొంత పని చేసుకోవచ్చు. కొంత చూడండి, మరి ఇది ఇప్పటికిప్పుడు అదంతా వేస్ట్ తీసేసాను. అలా రోజు ఏదో ఒక దానికి పైపాటు చేసుకుంటూ ఉంటే ఇంట్లో మొక్కలు మనకి చక్కగా ఆనందాన్ని ఇస్తాయి. మన చేతిలో పెరిగిన బిడ్డల్లాగా అనిపిస్తాయి. బాగుందా? మరి ఇంకో విషయం మాట్లాడుకుందాం నేను. సరేనా? ఉంటాను మరి.